వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. పిల్లలందరినీ కూడా ముందు సంవత్సరం గత జూలై నెలలో అక్కడ ఆగమ పాఠశాలలో జాయిన్ చేసామండి. ఇప్పటివరకు కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా మొత్తం స్టాఫ్ అందరూ కూడా చాలా చక్కగా చూస్తున్నారు. ఈ మధ్యకాలంలో నిన్నటించి కొంచెం అస్వస్థకు గురయ్యారు వీళ్ళందరూ కూడా. కానీ ఏ ఒక్కరు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ప్రతి విద్యార్థిని కూడా తన కొడుకు ఎలా ఉంటాడో వాళ్ళలాగే చూసుకుంటూ వాళ్ళందరినీ కూడా చాలా చక్కగా చూస్తున్నారండి. వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. అంటే తెలిసినప్పుడు ఏమైంది, ఎలా అనిపించింది? ఉండదండి, ఒక పిల్లలు బాధ అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి గురువు గారు కానీ పాఠశాల ఈవో గారు కానీ అలాగే దేవస్థానం ఈవో గారు కానీ మొత్తం అందరూ కూడా చాలా చక్కగా చూసుకుంటూ అందరినీ కూడా చాలా బాగా చూసుకున్నారండి. ఒక రకంగా చెప్పాలంటే ఇంతవరకు కూడా మాకు ఎప్పుడు కూడా లేదు. ఇప్పుడు కూడా పాఠశాల అంటే మా ఇంట్లో కంటే పిల్లలు అక్కడ ఉంటారు. చాలా మేము మా ఇంటి దగ్గర కూడా అంత తృప్తిగా భోజనం పెడతామో తెలియదు. అంత చక్కగా చూసుకున్న పిల్లలందరూ కూడా వాళ్ళ సొంత పిల్లల కింద గురువుగారు భావించి చూసుకుంటారు. మరి అప్పుడప్పుడు మరి ఇలా జరుగుతూ ఉంటుంది, కానీ అలాగని ఇప్పటికి వచ్చి లేదు. అలాగా మన ఈ యాగం వల్ల కొద్దిగా అస్తవ్యస్త గురయ్యారు పిల్లలు తప్ప, కానీ మనం ఇంక లేదు. అలాగని నేను అందరినీ అనుకోగలను. ఒక 8 మందికి అలా ప్రాబ్లం అయింది. అది కూడా దగ్గరుండి ఎంతవరకు నిన్నటి వరకు కూడా ఇప్పటి వరకు కూడా గురువుగారు ఎక్కడే ఉన్నారు. దగ్గరుండి సొంత పిల్లలు చూసుకుంటూ ఇల్లు గట్టాన్ని వెలిసి చూసుకుంటున్నారు. సో దానికి ఒక్క విషయంలో సంతోషపడాలి అంతే. రాత్రి 8:30కి మేము ఇక్కడికి వచ్చామండి. అప్పటి నుంచి కూడా గురుగారు కానీ స్టాఫ్ అందరూ కూడా చాలా చక్కగా అందరినీ కూడా కన్న బిడ్డలు ఎలా ఉంటారో వాళ్ళందరినీ కూడా ఎలా చూసుకుంటారో వాళ్ళు అలాగే చూసుకున్నారండి. ఇక్కడ ఉన్నటువంటి 8 విద్యార్థులను కూడా చాలా బాగా చూసుకున్నారండి. ఎవరండి? మా శ్రీరాంపురం అండి, పక్కన రాగిరిపేట మండలం, అనకాపల్లి జిల్లా. మా ఆవిడండి, వీడు మా అబ్బాయి. వీళ్ళందరూ కూడా వీటి స్టూడెంట్స్. కానీ అందరినీ కూడా చాలా చక్కగా చూసుకున్నారండి. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నామండి. ఇంకోటి ఏంటంటే వీళ్ళందరినీ కూడా ఎలా చూస్తున్నటువంటి ఈ వైద్య సిబ్బంది కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. మమ్మల్ని తత్వానికి తీసుకెళ్ళారు. అక్కడ వర్షం పడే సమితిలో తడిసిపోయాను. తడిసిపోవడం వల్ల పొగది మేము పీల్చి తర్వాత అప్ అండ్ డౌన్ చేసాము కొండ కిందకి. దానివల్ల కూడా వాటర్ అది ఎక్కడ వాటర్ అక్కడ వాటర్ పడక జ్వరం వచ్చిందండి. జ్వరం వచ్చిన తర్వాత ఒకరి నుంచి ఒకరు కట్టుకోవడం, రొంపలు ఉంటే ఒకరి నుంచి ఒకరు కట్టుకుని గొంతు నొప్పులు రొంపలు అవి వచ్చిన తర్వాత వాంతింగ్ విరేచనలు అవ్వడం. అక్కడ తర్వాత దేవస్థాన హాస్పిటల్లో అక్కడ చేర్చారు. చేర్చిన తర్వాత అక్కడ కొంచెం తగ్గిందండి. ఇంకా ఎవరికి రాకుండా ఉంటుందని ఇక్కడ తీసుకొచ్చాను. అంతా బాగానే ఉంది. సెలెన్సర్ ఎక్కిస్తుంది, బాగా చూసుకుంటారు, అంతా బాగానే ఉంటుంది. అక్కడ పొగ పీల్చడం వల్ల తడిసిపోయిన కట్టెలు ఆ పొగ పీల్చడం వల్ల కొంచెం ఏమన్నా ఇబ్బంది ఉంటున్నాను. అంటే ఎన్ని రోజులు చేశారు మొత్తం అక్కడ? 3 రోజులు చేశాను. కంటిన్యూ అక్కడే ఉన్నారా? కంటిన్యూ అప్ అండ్ డౌన్ చేశాను. కొండపైకి కొండ కిందకి అప్ అండ్ డౌన్. మీతో పాటు దేవస్థాన అధికారులు వచ్చారమ్మా? వచ్చాను. ఇప్పుడు ఎవరి ఆధ్వర్యంలో జరిగింది యాగం? దేవస్థానం పంపించారు. అంటే కింద ఎవరు చేశారని యాగం? వాళ్ళు వివిధ ప్రాంతాల నుంచి వచ్చారండి. వైజాగ్ నుంచి ఒకరు, పిఠాపురం నుంచి ఒకరు, పెద్దవాళ్ళు వచ్చారు. 15 మంది వచ్చారు. మేము 35 మంది అయినాం. వాళ్ళకి ఎలా ఉంది ఆ 15 మంది? వాళ్ళు 50 తర్వాత మీ 35 మందిలో ఎంతమందికి ఎలా ఉంది? 15 మందికి వచ్చిందండి. 8 మంది బాగా సీరియస్గా అయింది. సీరియస్ అయిన వాళ్ళు అక్కడ చేర్చారండి. దేవస్థానం అక్కడే తగ్గిపోయింది. ఇంకా పెరగకుండా ఉంటుందని ఇక్కడ తీసుకొచ్చారు తొలి హాస్పిటల్. ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? ఇక్కడ నేను రాత్రి 8 మంది వచ్చానండి. ఈ రోజు పొద్దున 3 వచ్చారు. మొత్తం 11 మంది. ఓకే. అంటే అందరికీ వాంతులు విరేచనాలేనా లేకపోతే వేరే వేరే ప్రాబ్లమ్స్? వాంతులు విరేచనాలు, కడుపు నొప్పి, గొంతు నొప్పి కూడా నీరు అవుతుందండి. నీరు అవుతుంది ఉంది అని మొత్తం. మా సీనియర్స్ అడిగితే తెలుసు. మా పేరెంట్స్ అది కూడా వచ్చి మమ్మల్ని చూసారండి. అంతా బాగానే ఉంది, అంత సర్దుకుంది. డాక్టర్లు కూడా వాళ్ళు మా గురువు గారు అందరూ బాగా చూసుకుంటున్నారు. అంటే మరి మీ పేరెంట్స్ భయపడుతున్నారంట కదా, ఎలా? భయపడ్డారండి. కానీ వచ్చి చూసిన తర్వాత ఏమీ లేదు అన్నట్టు వచ్చింది.
వివిధ ప్రాంతాల నుంచి వచ్చారండి. ఒడిస్సా నుంచి వచ్చారు, ఇతర నుంచి వచ్చారు, వైజాగ్ నుంచి వచ్చారు, కాకినాడ నుంచి వచ్చారు, చాలా వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు. ఓకే, మీరు అందరూ కలిసి అక్కడ కలిసి ఉంటాం. 4 రూమ్లు ఉంటాయండి. 4 రూముల్లో ఉంటారు. 4 రూమ్లు 35 మంది ఉంటారు. సంతలు అవుతూ ఉంటాయండి, మేము వల్లి వేసుకుంటూ ఉంటాం. అంతా బాగానే ఉంటుందండి. ఇంతసేపు యాగం చేయడం అనేది మీదే ఇదే మొదటిసారి? మూడు రోజులు అయితే ఇది ఫస్ట్. అంటే దానివల్ల ఇలా అయింది అనుకుంటున్నారా? దానివల్ల ఏందని అనుకుంటున్నాం. అంటే ఎంతసేపు చేశారు? ఉదయం నుంచి సాయంత్రం వరకు? ఉదయం నుంచి సాయంత్రం దాకా చేసాము. మధ్య మధ్యలో ఆయాసానికి బూస్ట్ అది ఇచ్చేవారండి. ఎనర్జీ కొంచెం శక్తి రావడానికి భోజనం, టిఫిన్, ఆహారం పెట్టేవారు. అప్పుడు బ్రేక్ ఇచ్చేవాళ్ళం. తర్వాత మళ్ళీ కూర్చుంటాము. అక్కడ వర్షం అది పడిందండి. ఆ కట్లు బయట ఉండిపోవడంతో అది ఆ సమితిలు తడిసిపోయి వచ్చి పక్కన ఇంకా ఎక్కువ పొగ వచ్చిందండి. పొగది పీల్చడం వల్ల దగ్గు, ఆయాసం అవి కూడా వచ్చాయి. ఆయాసం కూడా వచ్చింది. ఆయాసం వచ్చి వెంటనే తగ్గిపోయిన దగ్గు వల్ల రొంప అది వర్షంలో చాలా మంది కొంచెం తడిసారండి. చాలా మంది ఆ జల్లు అది రావడం గాలికి తడిసి రొంప తెచ్చి జ్వరం అది వచ్చింది. వాంతులు విరోచనలు కొద్దిగా నీరసంగా పడి కడుపు నొప్పి వచ్చిందండి. అందరం దగ్గర చెప్తే హాస్పిటల్ తీసుకొచ్చాం. దేనివల్ల వచ్చింది? నీళ్ళు పడలేదండి. చారా? దానివల్ల నీళ్ళు పడలేదు. వాటర్ పడలేదు. పైన కింద వాటర్ పడేసరికి తేడా తీసుకుంటాం. ఇప్పుడు ఎలా ఉంది? బాగానే ఉంది. మొత్తం ఎంతమందికి అయింది ఇలాగా? 8 మెంబర్స్. అంటే మరి వాళ్ళ మీరు కొత్తగా వచ్చారండి? వాళ్ళ కొత్తగా 3 వచ్చారండి. 11 మెంబర్స్కి. అన్నవరంలో ఎంతమంది ఉన్నారు? 35 మంది అండి. 35 మందిలో 11 మంది బాగాలేదు. మిగతా వాళ్ళు బాగానే ఉన్నారు. దేవస్థానానికి అనుబంధంగా ఉన్న ఆగమ పాఠశాలలో విద్యార్థులు కొంతమందికి మొన్న ఆఫ్టర్నూన్ నుంచి కూడా విరోచనాలు, దాంతోపాటుగా కొద్దిమందికి వాంతులు కూడా రావటం గమనించారు. అన్నింటి ముందుగా దేవస్థానం తరపున వైద్యం చేయించారు. తర్వాత ఇంకా తగ్గకపోవడంతో నిన్న వాళ్ళను పునే హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. అనుభూతి డాక్టర్ గారితో మాట్లాడిన తర్వాత ఏంటంటే వచ్చేటప్పుడు వాళ్ళ కండిషన్ స్టేబుల్గానే ఉంది. తర్వాత ట్రీట్మెంట్ చేశారు. డిహైడ్రేషన్ రాకుండా కూడా ఫ్లూయిడ్స్ అది ఇవ్వటం జరిగింది. ఇప్పుడు అందరి పరిస్థితి కూడా బాగానే సేఫ్గానే ఉంది. ఈరోజు డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్ గారు కూడా చెప్తున్నారు. అయితే నిన్న సాయంత్రం మాకు హెడ్ ఆఫీస్కి ఈ విషయం తెలిసింది. పరిస్థితి ఎలా ఉంది, వీళ్ళు పేషెంట్స్ పరిస్థితి ఎలా ఉంది, అలాగే అక్కడ తీసుకోవాల్సిన ప్రికాషన్స్ గురించి కూడా ఒకసారి పరిశీలించి పరిసరాలను కానీ లోపల వంట చేసే విధానం, తీసుకుంటున్న జాగ్రత్తలు, అంటే ఇప్పుడు సీజన్ కనుక ఈ వర్షాకాలం అంతా కూడా కొంచెం ఈ డయేరియా అది వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది కనుక అక్కడ ప్రికాషన్స్ గురించి కూడా సూచనలు ఇవ్వడం కోసం నేను రావడం జరిగింది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.